ఎవరైనా ₹1,00,00,000 ఇంకా ఎక్కువైతే ఓ 100 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటారు. మరి 1,000 కోట్ల రూపాయల ఇల్లు కొన్నారంటే అది ముంబైలో. ఆయన ఏ రేంజి వ్యక్తో ఊహించగలరా? అతనేమీ పుట్టుకతోనే కోటీశ్వరుడు కాదు. ఒక సింగిల్ రూమ్ అపార్ట్మెంట్ నుంచి 1,000 కోట్ల భవంతి వరకు ఎంత దూరం ఉందో అంతకన్నా ఎక్కువ కష్టముంది ఆయన జీవితంలో. ఇంతకీ ఎవరతను తెలుసుకుందామా? డి మార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ. ఇప్పుడు ఈ పేరు భారతీయ వ్యాపారులోనే కాదు, సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజస్థాన్లోని బకనీర్ ప్రాంతంలో ఒక సాధారణ మార్వాడీ కుటుంబంలో జమించి చిన్న షేర్లు కొనడం అమ్మడం చేస్తూ వచ్చారు. తరువాత 2002లో డి మార్ట్ మొదటి స్టార్ను స్థాపించారు. అది తరువాత మరింత వేగంగా డి మార్ట్ దూసుకుపోయింది. తరువాత 2017లో డి మార్ట్ పబ్లిక్ లిస్టింగ్కు వెళ్ళింది. ప్రస్తుతం డి మార్ట్కు దేశవ్యాప్తంగా 214 స్టోర్స్ ఉన్నాయి. ముఖేష్ అంబానీ తర్వాత దేశంలో ఒక మామూలు వ్యక్తి కేవలం తన తెలివితేటలతో, నిబద్ధతతో ఎదిగిన వైనం ఇది. యువతకు స్ఫూర్తిదాయకమైన సక్సెస్ స్టోరీ డి మార్ట్ రాధాకిషన్ జీవితం. సో మరికెందుకు ఆలస్యం, మీరు కూడా ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.